వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రైతులకు ఎప్పుడు డబ్బులు జమ కావడం జరుగుతుంది అనే అంశంపై అయితే మీకైతే ఇప్పుడైతే నేనైతే చర్చిస్తాను. చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో 2024 రైతు బంధు స్థానంలో వచ్చేసి రైతు భరోసాని అయితే మార్చి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే రైతు భరోసా స్థానంలో అనేది వచ్చిందన్నమాట. అయితే మనకు రైతు భరోసా వచ్చేసి దసరాకు ముందే అయితే డబ్బులు అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకు దసరా లోపే మనకు డబ్బులు పడతాయని చూసుకున్నట్టయితే పండుగ నేపథ్యంలో వచ్చేసి రైతులకు అయితే ఇప్పుడు ఏవైతే ఉంటాయో కొనుగోలు అయితే చేయడం జరుగుతుంది. బట్టలు కానివ్వచ్చు, దుస్తులు కానివ్వచ్చు. దానికి సంబంధించి మనకు ఈ నెల 5 అంటే రేపే వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రైతుల ఖాతాలో రేపటి నుంచి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. మనకు ఇదైతే ఆగస్టు నెలకు సంబంధించి పెట్టుబడి సాయం ఇస్తున్నారో కొంచెం ఆలస్యం అయితే కావడం జరిగింది. ఆ ఆలస్యమైన డబ్బులు ఏవైతే పెట్టుబడి సాయం వానాకాలం సీజన్ డబ్బులు ఉన్నాయో అక్టోబర్ 12 నాటికైతే మనకైతే రైతుల ఖాతాలోనైతే పూర్తి కావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఎన్ని ఎకరాల వారికి పరిమితి పెట్టిందని చూసుకున్నట్టయితే 7.5 ఎకరాలకైతే పరిమితి అయితే పెట్టిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అలాగే 10 ఎకరాల వారికి సాగు చేస్తున్న ప్రతి ఒక రైతుకైతే పరిమితి అయితే పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి అందరికైతే ఒక మంచి శుభవార్త. అలాగే మీరు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అయితే ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అర్హులకు ఏదైతే ఉందో మనకైతే జాబితాల లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేయడం జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకైతే ఎవరైతే సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా పథకం ద్వారానైతే లబ్ధి అయితే పొందొచ్చు అని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే చెప్పింది. త్వరలోనే రైతు భరోసా పథకం అయితే రేపటి నుండి 1 నుండి 3 ఎకరాల వారికి కొన్ని జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే మిగతా జిల్లాల వారికి కూడా త్వరలోనే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మరి ఇది సంగతి. అలాగే రేపు కూడా వచ్చేసి మీకు ఇంకొక శుభవార్త ఏదైతే ఉందో రాష్ట్రంలో మనకు అలాగే దేశవ్యాప్తంగా వచ్చేసి పీఎం కిసాన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 18వ విడతకు సంబంధించి ఎవరైతే ఎదురు చూడడం జరుగుతుందో మీ అందరికీ అయితే ఒక మంచి శుభవార్త అన్నమాట. త్వరలోనే మనకు ఏదైతే ఉందో పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనకైతే మొన్ననైతే నేనైతే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చూసుకున్నట్టయితే రేపే మీ అందరి ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు కూడా పడబోతున్నాయి. ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త. త్వరలోనే మనకైతే పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అది వచ్చేసి అయితే మనకు రేపే అక్టోబర్ 5వ తేదీన వచ్చేసి 2,000 రూపాయలు ఉదయం 10 గంటల లోపైనా లేకపోతే మధ్యాహ్నం 3 గంటల లోపు అయితే నరేంద్ర మోడీ గారు వచ్చేసి 9,000 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో 9 కోట్ల రైతులకు వచ్చేసి ఖాతాలోనైతే డబ్బులు అయితే జమ చేయనున్నమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక మంచి శుభవార్త. మరి ఇది సంగతి. మీరు మన ఛానల్ గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.